మన మధ్యన ఉన్న ఈ పర్వతము గోవర్ధన పర్వతము అంటారు. బృందావనంలో ఈ గిరి గోవర్ధన పర్వతాన్ని గిరిరాజాయ అంటే శ్రీకృష్ణుడు ఈ పర్వతాన్ని తను చిటికిన వేలు మీద పైకి ఒక గొడుగులాగా ఎత్తి తన భక్తులను రక్షించడమే ఈ గోవర్ధన పూజ వెనకాలన్న రహస్యం మాట. Once the little Krishna, he approaches Nanda Maharaj. కృష్ణుడు చిన్ని కృష్ణుడు నందుడి దగ్గరికి వెళ్తాడనమాట. నందుడు గ్రామస్తులు అందరూ కలిసి ఒక యజ్ఞానికి ఏర్పాట్లు చేస్తూ కనిపిస్తారు. Nanda Maharaj and all the leaders of the village are organizing one sacrifice. సో చిన్ని కృష్ణుడు వెళ్ళి తన తండ్రిని అడుగుతాడు అన్నమాట, నాన్నగారు ఏం చేస్తున్నారు ఇక్కడ అని. దెన్ కృష్ణ he inquires from his father that what is this sacrifice, what is the purpose and what is the result? Can you please explain this to me? చిన్నపిల్లలు అప్పుడప్పుడు పెద్దల్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు కదా, చాలా ప్రశ్నలు ఉంటాయి అన్నమాట. అక్కడ ఏమన్నా ఏర్పాట్లు జరుగుతున్నాయి అనుకోండి, వెంటనే అమ్మ ఇదేమిటి, నాన్న ఇదేమిటి అనేసి వాళ్ళు మనల్ని అడుగుతుంటారు అన్నమాట. దాన్ని ఉత్సుకత అంటారు, జిజ్ఞాస మాట. అట్లాంటి జిజ్ఞాసను మనం అణచివేయకూడదు, ఎంకరేజ్ చేయాలి. కానీ సమస్య ఏమిటంటే అప్పుడప్పుడు వారు వేసే ప్రశ్నలకి మనకి సమాధానం ఉండదు. అందుకని మనం ఏం చేస్తామంటే ఇంక మేము మాట్లాడకూడదు, సైలెంట్ అని. కానీ యాక్చువల్గా శాస్త్రం ఏం చెప్తూ ఉంది అంటే తల్లిదండ్రులు ప్రథమ గురువులు పిల్లలకు. వారు కొద్దిగా సమయాన్ని వెచ్చించాలి. ఇట్ ఈస్ సెడ్ దట్ ద పేరెంట్స్ ఆర్ ద ఫస్ట్ ఇనిషియల్ గురూస్ ఆఫ్ ద చిల్డ్రన్. సో వెన్ ద చిల్డ్రన్ ఆస్క్ క్వశ్చన్స్, the parents have to answer, and for that purpose the parents also should know something from Bhagavad Gita and something from Bhagavata. పేరెంట్స్ కూడా కొద్దిగా ఇవన్నీ అర్థం కావాలన్నమాట, భగవద్గీతలు భాగవతాలు. ఎందుకు? బికాస్ ఎనీబడి హూ నోస్ భగవద్గీత ఆర్ భాగవతం, he can answer any question in life. భగవద్గీత భాగవతం తెలిసిన వాళ్ళు ఏ ప్రశ్నకైనా సమాధానం ఇవ్వగలుగుతారు అన్నమాట. అదర్వైజ్ ద చైల్డ్ విల్ ఆస్క్, వాట్ ఈస్ ది స్కై, వాట్ ఆర్ దీస్ ప్లానెట్స్, వాట్ ఆర్ ది స్టార్స్, వాట్ ఈస్ దిస్ సన్, వాట్ ఈస్ దిస్ మూన్, అండ్ వీ హ్యావ్ నో ఆన్సర్స్. చిన్నపిల్లలు అప్పుడప్పుడు అడుగుతుంటాం, ఏమిటి ఆకాశము, ఈ గ్రహాలు, నక్షత్రాలు, అనంతమైన ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, ఇవన్నీ కొద్దిగా ఫిలసాఫికల్గా కనిపిస్తుంటాయి మనకి, కానీ వీటన్నిటికీ ఆన్సర్లు ఉన్నాయి. సో భగవద్గీత అండ్ భాగవతం, దే ఆర్ క్యాపబుల్ ఆఫ్ క్లారిఫైయింగ్ ఆల్ అవర్ డౌట్స్. సో నందుడు ఏమనుకున్నాడు అంటే ఈ చిన్నపిల్లవాడికి ఏం అర్థమవుతుంది, ఈ యజ్ఞాలు, యాగాలు, వాటి వెనకాల ఉన్న పర్పస్లు అని చెప్పి సైలెంట్గా ఉండిపోతాడు. Nanda Maharaj was hesitant to answer him. Then Krishna very intelligently he says, any liberal person or any saintly person, he will not hide anything. There is no secret to him. He reveals everything to the people who are asking for it. కృష్ణుడు ఏమంటాడు అంటే ఎవరైతే ఉదార స్వభావం ఉంటుందో వారు ఎప్పుడూ కూడా దాచరేమేను, అందరికీ తన జ్ఞానాన్ని పంచుతారు అని. దెన్ కృష్ణ సేస్, ఎస్ వీ కెనాట్ రివీల్ టు ద ఎనిమీస్, బట్ యువర్ ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ యూ షుడ్ రివీల్. శత్రువులకైతే మనం చెప్పలేము, కానీ ఒకే ఫ్యామిలీలో సీక్రెట్లు ఉండకూడదు కదా అంటాడు.
వెంటనే నంద మహారాజ్ అండర్స్టాండ్స్, ఓకే, ఐ హ్యావ్ టు ఆన్సర్. సో నంద హీ ఎక్స్ప్లెయిన్స్, అకార్డింగ్ టు ద వేదిక్ లిటరేచర్ వీ హ్యావ్ ట్రెడిషన్, సంస్కృతి ప్రకారము ఈ యజ్ఞము అంటే అర్థం ఏంటంటే కొంత మనం వీఆర్ కంటిన్యూస్లీ రిసీవింగ్ మెనీ ఫెసిలిటీస్ ఫ్రమ్ ద దేవత. ఫెసిలిటీస్ మనం చాలా తీసుకుంటున్నాం in our day-to-day life. For many rains are coming. It is said in the Shastra that the superintendent, the HOD for the rains in the universal government చేసే విధంగా చేస్తుంటాడు.